వెల్కమ్ టు బిఎన్ఐ దిశ జూలై మంత్ మెగాస్టార్ ఈవెంట్. ఈరోజు మన మెగాస్టార్ మిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ రెడ్డి గారు, మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు. మేడం, మా బిజినెస్ వచ్చేసి మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. దాని పేరు వచ్చేసి సాయి అంజనా మోటార్స్, చంపాపేట్. ఓకే. మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ అంటే అన్ని రకాల పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి కార్స్ రిపేరింగ్ చేస్తాం మా దగ్గర మేడం. ఓకే. ఇప్పుడు మీ దగ్గర మీరు చెప్పిన సాయి అంజనా మోటార్స్లో ఎటువంటి సర్వీస్ అవైలబుల్ ఉంటుంది? సర్వీస్ వచ్చేసి మేడం యాక్చువల్ మాది వన్ స్టాప్ సొల్యూషన్. అంటే బాడీ వర్క్స్, డెంటింగ్, పెయింటింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఏసీ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్. ఈరోజు సిస్టమ్ అన్నీ ఒకటి వచ్చి స్కానర్స్, ల్యాప్టాప్ సిస్టమ్ వచ్చి ఎలక్ట్రికల్, ఇప్పుడు అన్నీ వచ్చే వెహికల్ అన్నీ అప్డేట్ అయ్యే వెహికల్, అలాంటి సంబంధించిన టోటల్ అప్డేట్ మొత్తం అయ్యింది మేడం, కంప్లీట్ వర్క్షాప్. ఓకే. మీ దగ్గర ఎటువంటి కార్ సర్వీస్ చేస్తారు సార్? కార్స్ అంటే మేడం ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర ప్రీమియం వెహికల్స్ చేసేది కాదు. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ప్రీమియం అంటే మర్సిడీస్, బెంజ్, బిఎండబ్ల్యూ అట్లాంటి వెహికల్స్ కంపల్సరీ షోరూమ్కి వెళ్ళండి అని చెప్తుంటుంది. అప్పుడు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేదు వాటికి. అప్పుడు ఓన్లీ మారుతి, టాటా, ఇండికా, మహీంద్రా మాత్రం చేసేది. ఇప్పుడున్న మార్కెట్లో ఏమైంది మేడం అంటే అన్ని స్పేర్ పార్ట్స్, ప్రీమియం వెహికల్స్ కూడా అవైలబుల్ అయినాయి. మేజర్గా కొన్ని పార్ట్స్ కావాలంటే కూడా మేము ఆర్డర్ పెట్టి 1 వీక్లో వేరే స్టేట్స్ నుంచి, అవసరం ఉంటే వేరే కంట్రీ నుంచి కూడా మాకు వచ్చే లెవెల్కి వెళ్ళిపోయింది మార్కెట్. ఇప్పుడు అప్డేట్ అయింది. ఓకే. అంటే మీరు ఇప్పుడు అన్ని కార్ సర్వీసెస్ ఆయన దగ్గర, ప్రీమియం అనే కాదు, మారుతి కార్ దగ్గర నుంచి ప్రీమియం కార్స్ కూడా సాయి అంజనా మోటార్స్ లో సర్వీస్ చేస్తారు. మారుతి టు మర్సిడీస్ బెంజ్. రైట్, ఎగ్జాక్ట్లీ అర్థమైంది కదా, మారుతి టు మర్సిడీస్ బెంజ్. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, షోరూమ్ వెహికల్స్ అన్నారు. షోరూమ్ వెహికల్స్ అనే జనరల్ గా మనం కార్ సర్వీస్ అనగానే షోరూమ్కే వెళ్ళాలి అనుకుంటారు జనరల్. అట్లా కాకుండా అసలు మేము సాయి అంజనా మోటార్స్కే ఎందుకు రావాలి? ఓకే. షోరూమ్ అనేది ఎట్లా ఉంటుంది మేడం అంటే ఒక వెహికల్ ఎగ్జాంపుల్ ఏంది, ఒక టయోటా ఇన్నోవా క్రిస్టా కొన్నాం మనం, ఒక 3 సర్వీస్లు ఫ్రీ సర్వీస్ ఉంటుంది వాళ్ళు కంప్లీట్ ఫ్రీ. ఈవెన్ నేను ఒక టెక్నీషియన్ అయినా కూడా దానికి వచ్చే 3 సర్వీస్ నేను కూడా వెళ్ళి షోరూమ్లోనే కంపల్సరీ సర్వీస్కి ఇస్తాను. 4th సర్వీస్కి వెళ్ళి పెయిడ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కిలోమీటర్ బేస్డ్ స్పేర్ పార్ట్స్ చేంజ్ చేసేది షోరూమ్. ఇప్పుడు నేను ఒక టెక్నీషియన్ కాబట్టి నా వెహికల్ చాలా పర్ఫెక్ట్ నడిపించుకుంటాను, చాలా జాగ్రత్తగా నడిపించుకుంటాను, నా పార్ట్స్ అరిగిపోవు. వాళ్ళు అన్నెసెసరీగా 40,000 కిలోమీటర్కి స్పేర్ పార్ట్స్ అన్ని మారడం వల్ల నాకు బిల్లు పెద్దగా అవుతుంది. మా దగ్గర వచ్చేవరకు అట్లా చేయము. మేము ప్రతి ఒక్కటి డయాగ్నోస్ చేసి ఏదైతే సర్వీస్ వస్తుందో అంత సర్వీస్ కస్టమర్కి అందే రకంగా చూసి అవసరం ఉన్న పార్ట్స్ చేయడం వల్ల వారికి మాకు 40 to 50% మనకు బిల్లులో డిఫరెంట్ వచ్చేస్తుంది మేడం. సర్వీస్ ఇద్దరం ఒకటే కానీ బిల్లులో డిఫరెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నారు స్పేర్ పార్ట్స్ అంటున్నారు, స్పేర్ పార్ట్స్ కూడా మీరు బ్రాండెడ్ యూజ్ చేస్తారా? మేము ఎట్లా ట్రస్ట్ చేయొచ్చు? ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అనేవి మేడం ఎలా అయిపోయిందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, మారుతి అనుకో, టాటా, హుండై, టయోటా ఇట్లా ఉన్నాయి కదా. అట్లా కొన్ని కంపెనీలు స్పేర్ పార్ట్స్ షోరూమ్ వాళ్ళే బయట వాళ్ళు కౌంటర్ సేల్ పెట్టి ఒక డీలర్కి ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా మేము పర్చేజ్ చేస్తాం మేడం. ఆ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ తెచ్చి మేము సర్వీస్ చేస్తాం. ఇప్పుడు దానికి ఏం ప్రాబ్లం లేదు. జెన్యూన్గా నిజంగా మార్కెట్లో అవైలబుల్ లేదనుకోండి పార్ట్, మేమే కస్టమర్ సజెషన్ చేస్తాం, మీరు షోరూమ్ వెళ్ళి పార్ట్ వేయించుకోండి అని. అట్లాంటి సర్వీస్ ఓపెన్గా చెప్పేస్తాం మేము. ఎక్సలెంట్ సార్, అది కంపల్సరీ చేస్తాం. సార్, ఇప్పుడు మీరు అన్నారు న్యూ వెహికల్ సర్వీస్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్ టు 40,000 కిలోమీటర్స్ తిరిగిన కారే సర్వీస్ చేస్తా అన్నారు. అలా కాకుండా కొన్ని యాక్సిడెంట్ అయిన కార్స్ ఉంటాయి, అలాంటి వాటికి ఎట్లాంటి మీ సర్వీస్ ఉంటుంది? యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది మేడం. మా దగ్గర కూడా ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ మేము చేస్తాము. 24 అవర్స్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తే వాళ్ళకు మా క్లెయిమ్ నెంబర్ వచ్చేస్తుంది, వాళ్ళ పర్సన్ వస్తారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా మాకు చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని మాకేమో అండర్టేకింగ్ మాకు ఉంటాయి ఇమ్మీడియట్లీ. సేమ్ షోరూమ్లో ఎట్లయితే క్యాష్లెస్ ఉంటుందో అట్లా మాకు కొన్ని కంపెనీలో మేము కూడా మాకు అడాప్ట్ అయి ఉంటాయి. లేని వాటికి ఏమవుతుంది మేడం అంటే కస్టమర్ అకౌంట్లోకి ఒక 1 వీక్ తర్వాత వాళ్ళకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. బిఫోర్ వాళ్ళ అమౌంట్ ఇచ్చి మాతో చేయించుకోవాలి. ఓకే. అంటే యాక్సిడెంట్ అయిన వెహికల్కి కూడా ఈవెన్ క్లయింట్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇన్సూరెన్స్ కూడా మీరే ప్రొవైడ్ చేయించే ఫెసిలిటీ మీ దగ్గర చేస్తాం. కానీ ఇక్కడ ఇంకొకటి కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే మా దగ్గర చేయడం వల్ల సాధ్యమైనంత వరకు బాడీ పార్ట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనిషి ఉన్నాం, వెన్నముక్క అనేది ఒక్కసారి ఏమైనా డ్యామేజ్ అయితే లైఫ్ లాంగ్ ప్రాబ్లం అయిపోతుంది. అట్లా బయట కొన్ని ప్లేస్లలో ఏం చేస్తారంటే తీసేస్తారు కంప్లీట్ ఆ పార్ట్, జెన్యూన్ పార్ట్ని, బాడీ పార్ట్. మేము అలా చెయ్యము. మ్యాక్సిమం అదే పార్ట్ని రిపేర్ చేసి రీపెయింట్ చేయడం వల్ల స్ట్రెంత్ అలాగే ఉంటుంది కార్ లోపల. ప్రతి పార్ట్ తీసేయడం వల్ల వెహికల్, ఉన్న వెహికల్సే డెలికేట్ వస్తున్నాయి ఆల్రెడీ, అది ఇంకా డెలికేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అందుకే జెన్యూన్గా ఉన్న స్పేర్ పార్ట్ని మ్యాక్సిమం రిపేర్ చేసి
డెంట్ అండ్ పెయింట్ చేసి టెఫ్లాన్ కోటింగ్ చేసి సేమ్ పొజిషన్ తీసుకొని ఇచ్చేస్తాం కస్టమర్. ఎక్సలెంట్ సార్. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీ సర్వీస్ టైమింగ్స్ ఏంటి సార్? మేడం యాక్చువల్గా 9:30 టు నైట్ 9:30 వరకు 12 అవర్స్ కంపల్సరీ. ఇదేమో వర్కింగ్ టైం. మిగతాది 24/7 ఏంది మేడం, కాల్స్, ఎమర్జెన్సీ కాల్స్. ఇన్ కేస్ కస్టమర్ ఉంటాడు, నైట్ మీరు ఫ్యామిలీతో మూవీకి వెళ్తారు, హడావుడు లైట్స్ ఆన్ చేసి వెళ్ళిపోతారు, 1 o'clock రిటర్న్ వచ్చే వరకు ఏమైపోతుంది, బ్యాటరీ డౌన్. ఆ టైంలో మీరు నాకు డైరెక్ట్ కాల్ చేస్తే ఆ టైంలో నేను మీకు ఇచ్చే సర్వీసే 24/7. నా పర్సన్ వస్తారు, మీకు వెహికల్ స్టార్ట్ చేసి ఇస్తారు, మీకు ఏం కావాలో ఆ టైంలో మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. అది మాకు సక్సెస్ మేడం, మాకున్న ఈ ఫీల్డ్లో అదే సక్సెస్. సార్ ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పినట్టు పెట్రోల్, డీజిల్, సిఎన్జి, గ్యాస్ వీటివి సర్వీస్ చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వచ్చిన ఈవీ వెహికల్స్ మేడం, ఈవీ వెహికల్స్ వచ్చేసి ఇప్పటి వరకు వచ్చినాయి మాత్రం బయట వర్క్షాప్లో ఎవరు సర్వీస్ చేయించలేదు. దాని సర్వీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ అనేది ఉండదు. ఇప్పటికీ కంపెనీ వారంటీ వాళ్ళు వచ్చే 5 years, 6 years ఏవైతే ఇస్తున్నారో అవి మాత్రమే నడుస్తున్నాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్కు స్టార్ట్ అయినాయి, మెకానికల్ వర్క్ రాలేదు. అసలు మెకానికిజమే దాంట్లో 90% లేదు. టోటల్ కూడా ఎలక్ట్రికల్ ఇష్యూ, ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే వాళ్ళ కంపెనీ వారంటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడక్కడనే నడుస్తుంది. మా దగ్గరకు వచ్చి టైర్స్, వీల్ అలైన్మెంట్, డెంటింగ్ అండ్ పెయింటింగ్, ఎక్సెప్ట్ ఇంజన్ తప్ప మిగతా వర్క్స్ అన్నీ కూడా మాకు స్టార్ట్ అయిపోయినాయి మేడం ఈ వెహికల్. మీ దగ్గర అన్ని కార్స్కి సర్వీస్ అవైలబుల్ ఉంది. అట్లానే ఇప్పుడు చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ కొనుక్కోవాలనుకుంటారు. అలాంటి వాటికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు మనం వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు మేడం నాకు. ఎందుకు అంటే ఈరోజు గల్లీకి ఒక కార్, ప్రీ ఓనర్డ్ కార్ షోరూమ్స్ వచ్చేసినాయి. సెకండ్ హ్యాండ్ కార్ సేల్ అనేది, కార్ అనేది కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. కొనాలని అందరూ కూడా విచ్చలవిడి కొంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచన ఏం చేయాలి అంటే, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మేజర్ యాక్సిడెంట్ వెహికల్ని వాళ్ళు పర్చేజ్ చేసి దాన్ని బయట వర్క్షాప్లలో, అట్లా మాలాంటి వర్క్షాప్లలో కొన్ని ప్లేస్ డెంటింగ్, పెయింటింగ్ చేసేసి నీట్గా కనిపించకుండా సేల్ చేసేస్తారు. చెప్పరు వాళ్ళు, కొన్ని నిజాలు చెప్పరు. ఇక్కడ కంపల్సరీ ఎవరైనా సరే ఎక్కడైనా కొత్తది కార్ తీసుకుంటున్నారు సెకండ్ హ్యాండ్లో అంటే, ఒక టెక్నీషియన్ తీసుకెళ్ళి, కార్ టెక్నీషియన్ తీసుకెళ్ళి ఈ వెహికల్ జెన్యూనా కాదా, రీడింగ్ జెన్యూనా కాదా, ఈ ఫైన్ ఒక టెక్నీషియన్ ద్వారానే పోయి వెహికల్ తీసుకోవాలి. కానీ డైరెక్ట్ ఎవరు తీసుకున్నా కూడా ఇక్కడ ఫ్రాడ్ అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది మేడం. కొన్ని ప్లేస్లలోనేమో జెన్యూన్ ఉండొచ్చు, కానీ అన్ని ప్లేస్లలో ఉంది అని అయితే నేను చెప్పలేను. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మీటర్ ట్యాంపరింగ్ అని ఉంటుంది ఒకటి. అయితే అందరు ఏమంటున్నారు, డిజిటల్ మీటర్స్ వచ్చేసినాయి కదా ట్యాంపరింగ్ లేదు అని. కాదు మేడం, టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో దాని వెనుక మోసాలు, ఫ్రాడింగ్ కూడా అలాగే పెరిగింది ఇప్పుడు నా సొసైటీలో. నీవు 2 lakhs తిరిగిన వెహికల్ని 75,000 రీడింగ్ చేయొచ్చు. ఇవి చాలా మెయిన్ కస్టమర్స్ కానీ బయట ప్రజలకు కానీ తెలియాలి. ఈ 75,000 రీడింగ్ చేయడానికి కూడా కొన్ని సిస్టమ్స్ వచ్చేసినాయి. దొరికిన వారు దొరుకుతున్నారు, దొరకని వారు తీసుకొని అయ్యో 75 తిరిగిందని తీసుకొని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి 100% ఎవరు ఎక్కడున్నా ఒక టెక్నీషియన్స్ ద్వారా, సీనియర్ టెక్నీషియన్ ద్వారా వెహికల్ వాల్యుయేషన్ వేయించుకొని పర్చేజ్ చేయడం బెటర్. సాయి అంజనా మోటార్స్లో ఇలాంటి టెక్నీషియన్స్ అవైలబుల్ ఉన్నారా? చాలా మేడం, దాంట్లో నేను చాలా స్పెషలిస్ట్ నా వెహికల్. ఫ్లడ్స్ వచ్చినాయి రీసెంట్గా. ఫ్లడ్స్ 2020-21లో మన దగ్గర హైదరాబాద్లో కార్లు మునిగిపోయినాయి. ఒక్కసారి కారు మునిగిపోయింది అంటే దాని లోపల లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ ఇష్యూ. అలాంటి వెహికల్స్ కూడా వచ్చినాయి, కూడా బయట మార్కెట్లో సేల్ చేస్తున్నారు. అలాంటి కార్ని కూడా నేను ఫైండ్ అవుట్ చేస్తాను. నాకు 28-29 years ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్సిడెంట్ వెహికల్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్ని నేను చూసి ఇమ్మీడియట్లీ వాళ్ళకే చూపిస్తాను. ఎవరైతే సేల్ చేసే వాళ్ళకే చెప్తాను, నీ వెహికల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడు అని చూపించి మరి పక్కకి జరుగుతాను మేడం. మీరు వన్ స్టాప్ సొల్యూషన్ అండి. యా మేడం, ఈ మాట చెప్పిన తర్వాత క్లియర్ కట్ అర్థమైంది. 100%. ఎందుకంటే మేడం ప్రతి ఒక్కరు డబ్బు పెట్టి కొన్ని లక్షలు వెచ్చించి కార్ తీసుకుంటాం, కార్ అనేది. ఆ దాంట్లో కూడా కొంతమంది మధ్యలో ఇట్లా ఫ్రాడ్ చేసే వాళ్ళ వల్ల చాలా నిర్వీర్యం అయిపోతుంది. ఎవరి ఒరిజినల్ వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్సలెంట్ వాల్యుయేటర్ని ఒక వెహికల్ వాల్యుయేషన్ చేసినాను అంటే పర్ఫెక్ట్ ఉంటుంది మేడం. సార్ ఇప్పుడు మీరున్నది చంపాపేటలో. మనకి ఇందాక మీరు అన్నట్టు కారు ప్రతి ఒక్కరి కళ. అందరి దగ్గర కార్స్ ఉన్నాయి, కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు కూడా మీ సర్వీస్ ఎలా అందుబాటులో ఉంటుంది? అదే మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఏ బిజినెస్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ చేయకపోతే ఏ బిజినెస్ కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్గా నడవదు. నాకున్న స్పెషల్ ఏంది మేడం అంటే, నాకు 28 members నాతో స్టాఫ్. మాకు వన్ డే అంటే యాక్చువల్ రేపటి కోసం ఈరోజే కాల్స్ వస్తుంటాయి. ఈరోజు మార్నింగ్ వరకు వచ్చే కాల్స్ అండి. ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉంటాయో అక్కడక్కడ మా వర్కర్స్ కొందరు ర్యాపిడో ద్వారా, కొందరు ఓలా ద్వారా, కొందరు మెట్రో ద్వారా, కొందరు సెల్ఫ్ 2-wheeler ద్వారా, మేము అందరూ కూడా మా వర్కర్స్ 10 members 15 members వెళ్ళిపోతారు.
మార్నింగ్ 7:30 8కి కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యి వెహికల్ తీసుకొని వచ్చి సర్వీస్ చేసి మళ్ళీ ఈవినింగ్ మేము పెట్టేస్తాం. ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ మేడం, ఫ్రీ పికప్ అండ్ డ్రాప్. ఇది మా బిజినెస్కు మాకు పెద్ద ఆయుధం లాంటిది. ఆ సర్వీస్ కస్టమర్ ఇప్పుడు రేపు ఏమైంది మేడం అంటే హైదరాబాద్ ఎవరికి టైం ఉండట్లేదు, కాబట్టి అది మేము చేయగలుగుతాం మేడం. 100% దాంట్లో మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇస్తాం. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ప్రీ ఓన్డ్ కార్స్ కూడా మీరు టెక్నీషియన్ వైజ్ కూడా స్పెషలిస్ట్ అన్నారు. అవును మేడం. మీరు ప్రీ ఓన్డ్ కార్స్ కూడా సేల్ చేస్తారా? సేల్ అంటే మేడం పర్టికులర్ మేము మేము ఎప్పుడు అమ్మం. నేను టెక్నీషియన్ కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కారు బాగుంది, నాతో వచ్చే వెహికల్ సర్వీస్కి వచ్చేది బాగుంది, ఆ సేల్ చేస్తా అన్నారనుకో, నాకు సంబంధించిన వాళ్ళు రెగ్యులర్ కాల్స్ వస్తాయి కదా టెక్నీషియన్ కాబట్టి, అక్కడ వెహికల్ ఉంది బాగుంది, ఈ ప్రైస్ కూడా నేనే డిసైడ్ చేస్తాను, ఈ ప్రైస్ ఉంది చూసుకోండి తీసుకోండి అని చెప్పేస్తాను మేడం. వెహికల్ కండిషన్ ఉంటే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. వెహికల్ బాగాలేదు అంటే కస్టమర్కి వదిలేస్తాను, మీరు ఎక్కడైనా సేల్ చేయండి, అట్లాంటివి నేను సేల్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేస్తాను మేడం. సూపర్ సార్. సార్ జనరల్గా రైనీ సీజన్లో మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ జనరల్గా కార్ పార్క్ చేసేటప్పుడు కానీ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే మేడం. ఇప్పుడు వర్షం రైన్ సీజన్లో ఏమవుతుందంటే ఉన్నటువంటి మనం జర్నీ చేస్తుంటే వర్షం వస్తుంది. వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు. మన దగ్గర ఉన్న ఈ ఇండియన్ రోడ్స్ ప్లస్ హైదరాబాద్లో పర్టికులర్ రోడ్లు ఫ్లైఓవర్స్ ప్లస్ మళ్ళీ రోడ్డు స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కడ డెప్త్ ఉంది, ఎక్కడ లెవెల్గా ఉంది అనేది చాలామందికి ఐడియా ఉండదు. అసలు వాటర్ ఉంటే ఎవరికి ఐడియా రాదు. అక్కడ ఏమవుతుంది మేడం అంటే మనం స్పీడ్గా వెళ్ళడం వల్ల, వర్షంలో స్పీడ్గా వెళ్ళడం వల్ల ఉన్నటువంటి వాటర్ ఒక 3-4 ఫీట్ వాటర్ ఉందనుకోండి, ఒక్కసారి వెహికల్ అనేది అది వాటర్లోకి వెళ్ళి హైట్ అయిపోతుంది, పైకి లేస్తుంది. వీల్స్ గ్రిప్ ఎప్పుడైతే స్లిప్ అయిపోతుందో లెఫ్ట్ ఆర్ రైట్ ఎక్కడో సైడ్ వెహికల్ పుల్ అయిపోతుంది. చాలా పెద్ద డేంజర్ సిస్టమ్ అది. కాబట్టి రెయినీ సీజన్లో చాలా పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉంటేనే డ్రైవ్ చేయాలి. లేదు అంటే ఇక్కడ సైడ్కి మొత్తం వర్షం అయిపోయిన తర్వాత పార్క్ చేసుకోవాలి అటు ఇటు. ఇంకొకటి ఏంది, రెయినీ సీజన్ వస్తుంది వెంబడే విండ్షీల్డ్ ఏదైతే ఉంటుందో ముందు ఫ్రంట్ విండ్షీల్డ్, హెడ్లైట్ ఫోకస్ బాగా మంచిగా లైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హెచ్డి ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చినాయి, బాగుంటుంది అది. విండ్షీల్డ్ కూడా ఒక 3 years 4 years అయిపోతే డల్ అవుతుంది, అది మనకు అబ్జర్వ్ చేయాలి. తర్వాత వచ్చేసి వైఫర్ బ్లేడ్స్, ఈ 2-3 ప్రికాషన్ కంపల్సరీ తీసుకోవాలి. వర్షం మామూలుగానే సరిగ్గా కనిపించలేదు అనుకో, వర్షం పడేప్పుడు ఇంకా బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయినప్పుడు ఏదో మనము నామినల్గా పోతూ ఉంటే అక్కడ పెద్ద ఒక వెహికల్ ఆగుంటుంది, ఎగ్జాంపుల్ ఒక లారీ ఆగుంటుంది, వెనక లైట్స్ వేసి ఉంటుంది, వేసినా వర్షంలో కనిపించేది. యాక్సిడెంట్ అయ్యి చిన్న ప్రమాదాలకు గురవుతున్నారు చాలామంది. ఇలా చిన్న చిన్న ప్రికాషన్ తీసుకోలేక మనం ఎన్నో ప్రాణాలు పోతున్నాయి కారు వల్ల. కారు అనేది ఎంత వినోదమో అంత విషాదం కూడా జరుగుతుంది కారు వల్లనే. కాబట్టి ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అట్లాంటివి ఏదున్నా నన్ను అడగండి, ప్రతి ఒక్కరు కూడా నేను ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఇవ్వగలను. సార్ ఇప్పుడు జనరల్గా చాలామంది మనం కార్ పార్క్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ర్యాట్స్తో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ర్యాట్స్ మధ్యలో సో అలాంటి వాటికి కూడా మీ దగ్గర సర్వీస్ అవైలబుల్ ఉంటుందా? అసలు అలాంటి వాటికి అసలు మనం సర్వీస్ ఉంటుందా? ర్యాట్స్ అంటే మేడం జనరల్గా చెప్పాడు, ర్యాట్స్ మనం ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో అందరం ఉన్నప్పుడు ర్యాట్స్ మనకు తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో మన ముందర ఒక డబ్బా ఏదో కట్ చేస్తుంటుంది, దాన్ని ఎవరు కట్టడి చేయలేరు. కాకపోతే ఒకటి ఏం తీసుకోవచ్చు అంటే కొన్ని ప్లేస్లలో ఖాళీ పార్కింగ్ ప్లేస్లలో ఎప్పుడైతే పెడుతుంటే అక్కడ అవి ఇవి తినుబండారాలు వేస్తూ ఉంటారు సైడ్లో ఉన్న ఇంటి వాళ్ళు, అక్కడ ఎక్కువ అవుతుంది. ఈ కార్లో కొన్ని స్ప్రేలు వచ్చేసినాయి, ర్యాట్ స్ప్రేలు అని వచ్చినాయి. వాటిని 15 daysకి ఒకసారి అట్లా స్ప్రే చేయడము, లేకపోతే సేమ్ ప్లేస్లో పెట్టకుండా కొంచెం డిఫరెంట్ ప్లేస్లో మారుస్తూ పెట్టడము. తర్వాత ఎప్పుడైనా కానీ కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కార్ను కంటిన్యూ విండోస్ ఎక్కించుకునే డ్రైవ్ చేయొద్దు. అప్పుడప్పుడు ఏం చేయాలంటే క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కొంచెం మంచి బయటకి విండోస్ అన్ని డౌన్ చేసి ఒకసారి అట్లా వెళ్ళాలి. దాంట్లో ఉన్న ఏదైతే హెయిర్ ఉంటుందో కొంచెం వేస్టేజ్ ఉంటుందో ఆ హెయిర్ ప్రెషర్కి ఇట్లా మీరు అన్న ర్యాట్స్ ఉంటాయో అవి ఎక్కడో దగ్గర కదిలి మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు విండోస్ చేసి ఏసీలో కూడా వెళ్ళదు, అప్పుడప్పుడు నాన్ ఏసీలో కూడా వెహికల్ ప్రయాణం చేయాలి. బయట హెయిర్ ప్రెషర్గా లోపలికి వస్తే కూడా కొన్ని బయటికి వెళ్ళిపోతాయి అన్నట్టు. అట్లా చూశారు కదండి, కార్ సర్వీస్కి సంబంధించి 1 stop సొల్యూషన్ 24/7 సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మన సాయి అంజనా మోటార్స్, చంపాపేట్. సార్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.